నమస్కారం. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రయాణికుల దప్పికను తీర్చేందుకు తణుకు జనసేన ఆధ్వర్యంలో ఇరగవరం రోడ్లోని 12వ వార్డులో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని ఈ పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పినిటి దుర్గాప్రసాద్, పినిటి నాగమణి దంపతులతో పాటు పార్టీ వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో 45 అడుగులతో నెలకొల్పిన ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ముందు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కృష్ణదురస్తి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. 3వ తేదీన ప్రతిష్ఠించే ఈ మహోత్సవానికి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఈసారి ఏకంగా 40 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున 1,20,000 రూపాయలు తన స్వంత డబ్బులు పెన్షన్లుగా అందజేశారు. ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున దీనిని కొనసాగిస్తానని ప్రకటించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంతటి ఉదార స్వభావం కలిగిన ఎమ్మెల్యే ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ప్రతి నెల ప్రభుత్వం తరఫున జిల్లా వ్యాప్తంగా 2,22,000 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 97 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశారు. అనంతరం పట్టణంలోని 2వ వార్డులో ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ డబ్బులు అందుతున్న తీరుపై ఆరా తీశారు. జీవన ప్రమాణాలు పెంచుకోవడంతో పాటు కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని సూచించారు. ఇదే వార్డులో 15వ ఆర్థిక సంఘ నిధులు 33 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ గాయత్రి మున్సిపల్ పార్కును కలెక్టర్ ప్రారంభించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. మే 1వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమైన ఇళ్ల గణనను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్లతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. రూరల్ మండలం కొండుప్రోలులో యువ పారిశ్రామికవేత్త తాడిచర్ల గణేష్ నెలకొల్పిన రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీని కలెక్టర్ సందర్శించారు. అక్కడ జరిగే ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. సార్ ఒకసారి సహకార గోదావరి జిల్లాలో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ అయింది. ప్రతి చోట కూడాను మన జిల్లాలో 2,22,000 పెన్షన్స్ ఇస్తున్నాము. 97 కోట్ల రూపాయలు ప్రతి నెల పంచడం జరుగుతుంది. ఇక్కడ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి వస్తే 9 కోట్ల రూపాయలతో 22,000 పెన్షన్స్ ఇక్కడ అందజేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొల్లినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి వారికి తీసుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి యోగక్షేమాలు కనుక్కుని ఎలా ఉన్నారు అని కనుక్కుని డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కొత్త అవసరాలు రావడంతో కొంతమంది పెన్షన్స్ కావాలని రావడంతో వారి యొక్క ఒక సహృదయంతో, ఒక మంచి మనసుతో వారు సొంతంగా ఒక 40 మందికి పెన్షన్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. వారికి కూడా సేమ్ గవర్నమెంట్లో ఎంత ఇస్తున్నారో అంతే అమౌంట్తో వారందరికీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవబోతుంది. ఆ 40 మందికి పెన్షన్స్తో పాటు నిత్యావసర సరుకులు కూడా ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. అది చాలా సంతోషకరం. అలాగే ఇక్కడ పార్కు గాయత్రి గుడి దగ్గర ఉన్న పార్క్ 15th ఫైనాన్స్ కమిషన్తో 33 lakh రూపీస్ తోటి
గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది లోకల్గా ఉన్న పిల్లలందరికీ కూడా పెద్దలకి కూడా వాకింగ్కి అన్నీ కూడా ఉపయోగపడుతుంది. పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆర్ కోటిలింగరాజు, నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, ఏపీ స్టేట్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఇంకా వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పేద ప్రజలందరినీ ఆదుకునేందుకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వారి ముంగిటికే వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో శుక్రవారం ఇంటింటికి వెళ్లి అవ్వాతాతల యోగక్షేమాలు తెలుసుకుని పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో 34,326 మంది లబ్ధిదారులకు గాను 15.14 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విద్యాస్థానంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన మేడే దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పేద ప్రజల కళ్లల్లో ఆనందం, వారి అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం కొత్తపేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా తానే పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి నెల 1వ తారీఖు కల్లా పెన్షన్ వచ్చేస్తుంది కదా, ఎంత వస్తుంది మీకు? 6,000 రూపాయలు. 6,000 ఇదివరకు ఎంత వచ్చేదమ్మా? గతంలో పాత ప్రభుత్వంలో 3,000 ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి 6,000 చేశారు. 6,000 1వ తారీఖు దాటకుండా సెలవు అనుకుంటే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. పట్టుకొచ్చి ఇంటికి వచ్చుకొచ్చి చెప్తున్నారు కదా మీకు. ఇదిగోమ్మా, ఇదిగో అంటే ఇదివరకు పెట్టారు ఎన్నికల ముందు. మీకు అలాంటి కాకుండా చంద్రబాబు గారు ఇంటికే పట్టుకెళ్ళి ఇచ్చేలాగా 3,000 రూపాయలు 6,000 చేసి మీకు అందజేస్తున్నారు. ఖచ్చితంగా అందుతున్నాయి కదా. ఆయన వచ్చిన వెంటనే కూడా కొంచెం ఎక్కువ కూడా ఇచ్చారు. 3 నెలలు, పాతవి కూడా 2 నెలలు కల్పించారు. అదే అమ్మా, ప్రతి నెలలో మీకు అందజేస్తారు అమ్మా. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస కళ్యాణ మహోత్సవం గురువారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్లను వేరువేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్రావు, ఈవో వేండ్ర త్రినాథరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబరాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసేందుకు పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం భీమవరంలో ప్రకటించిన మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి. తణుకులో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. ప్రధాన కేంద్రాల్లో రెపరెపలాడిన అరుణ పతాకాలు, హోరెత్తిన నినాదాలు. ప్రసంగించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పార్లమెంటు తొలి ప్రతిపక్ష నేత కమ్యూనిస్ట్ అగ్ర నాయకులు పుచ్చలపల్లి సుందరయ్యకు తణుకులో నివాళులర్పించిన అభిమానులు. ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన కార్యకర్తలు. మెరుగైన ఆరోగ్యానికి దోహదపడుతున్న క్రికెట్ పోటీలు. తణుకులో పేర్కొన్న తిరుమల విద్యా సంస్థల అధినేత తిరుమలరావు. 40 మంది దివ్యాంగులకు 1,20,000 సొంత నిధులతో నెలవారీ పెన్షన్లను అందజేస్తున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అద్భుత ఆదర్శాన్ని అభినందించిన స్థానిక ప్రజలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్న కూటమి కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు. నిడదవోలులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. పేదల కళ్లలో ఆనందాన్ని చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కొత్తపేటలో వివరించిన ఎమ్మెల్యే సత్యానందరావు. వైభవంగా కొనసాగుతున్న ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో వీక్షించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.